నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ముఖ్యాంశాలు శంషాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మైనార్టీలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న ఎంపీ రంజిత్ రెడ్డి రాజేంద్రనగర్ లో డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ సరైన ధ్రువపత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలు ఒక కారు 2 ఆటోలు స్వాధీనం మిర్యాలగూడలో మున్సిపాలిటీ ఎన్నికలకు సన్నాహ సమావేశం ఎన్నికల కమిషనర్ టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తుందన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కర్నూలు జిల్లాలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ పౌరసత్వ బిల్లును రద్దు చేయాలన్న నినాదాలతో మార్మోగిన పట్టణ వీధులు ఇక వార్తల్లోకి వెళ్తే శంషాబాద్ వైఎన్ఆర్ గార్డెన్ లో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు దూడల వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకురాలు గుండు సుధారాణి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. మైనార్టీలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత తాజ్ బాబా, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్ లో మనకు ఓట్లు ఎందుకు వేయాలో కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్తే ప్రతి గడప ప్రతి ఒక్క సంక్షేమ పథకం, అభివృద్ధి పథకం ప్రతి గడప తాకింది. మీరు వెళ్ళి ఏం పథకం మీకు వచ్చింది అని చెప్పి అడిగితే చాలు, వాళ్ళు సంతోషంగా మనకు ఓట్లు వేస్తారని చెప్పి. నిజంగా సుధారాణ్ నగర్ చెప్పిన ప్రకాష్ కూడా చాలా మంది వక్తలు మాట్లాడి విశ్లేషిస్తే మనకు తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానికి ఎన్ని పథకాలు పెట్టినామో ఆ పథకాలను అందరూ చెప్పారు. నేను సవినయంగా మీ అందరు చెప్పదలుచుకున్నాను. నేను గత 72 సంవత్సరాల్లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశం ఎక్కడుంది, మన రాష్ట్రం ఎక్కడుంది, మన తర్వాత స్వాతంత్రం వచ్చిన ఎన్ని దేశాలు మనకంటే ముందు పోయినాయో అన్ని విశ్లేషిస్తే మనం ఎందుకు వెనుకబడ్డామో ఆలోచిస్తే మనకు ఆ రిజల్ట్ వల్ల గత 5 సంవత్సరాలు తెలుస్తుంది. ఎందుకంటే మన ప్రజల దగ్గరికి మనం వెళ్ళి ఒకటే మనం చెప్పేది, ఏ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక పథకం ఉంటుంది. అటు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, విడో పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇక ఆరోగ్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం. అది మన ప్రకాష్ అన్న ఇప్పటికే ఎవరికి ఎప్పుడు పిలిచినా కానీ వారికి కావాల్సినారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే నాయకుడిని మీరు ఎంచుకున్నారు. అటువంటి నాయకుడు ప్రకాష్ అన్న. వారికి వెంట ఉంటూ అక్కడ ఢిల్లీలో ఏ విధంగా కావాలో చేయడానికి మన రంజిత్ అన్న ఇద్దరూ కలిసి మీకు అందుబాటులో ఉన్నట్టుగానే రేపు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లో నుంచి మనం ప్రతి ఒక్కటి ఈ విషయాన్ని వాళ్ళకి తీసుకువెళ్ళి అధికారంలో మనకు ఎంపీ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే మనకు అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి ఏది కావాలన్నా కానీ మనకు జరుగుతుందన్నదిగా టీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళే ఉన్నారు. మన మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరినీ మొట్టమొదలు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి మీరు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మీరు ప్రభుత్వ పథకాలన్నీ కూడా చూస్తున్నారు. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, ఇంకా లైట్లు కానీ ఇవన్నీ కూడా పల్లెటూళ్ళని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఆలోచనతో అటు రైతు బంధు మిగతా స్కీమ్స్ అన్ని తీసుకువచ్చిందో ఇప్పుడు కూడా మున్సిపాలిటీలలో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని చింతల్మెట్, కయ్యూం నగర్ లో డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. అనంతరం డీసీపీ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల దృష్ట్యా ఈ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రధాన కూడలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి ఫోన్ చేయాలని తెలిపారు. ఈ తనిఖీలో 6 రౌడీ షీటర్లకు సరైన ధ్రువపత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలను, ఒక కారు, 2 ఆటోలను సీజ్ చేశారు.
मारो ठीक है उससे पहले मारे ना तुम लोग उन लोगों का आदमी को मारो तो उन लोग आके तुम्हारे भाई को मारो तुम्हारे भाई का नाम क्या था मर गया उसके ऊपर कितने के क्या काम करते थे मकान जाते हो पुलिस को आओ सिग्नेचर करने के लिए आओ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ శిక్షావని దగ్గర కయ్యూమ్ నగర్లో కార్నర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్లో మొత్తం 100 మంది పోలీస్ సిబ్బంది, 2 ఇన్స్పెక్టర్స్, 1 ఏసీపీ, సైబరాబాద్ పోలీస్ చెందిన 20 మంది స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ కూడా పాల్గొన్నారు. ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్లో మొత్తం 66 బైక్స్, 1 కారు, 2 ఆటోస్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఎవరికైతే డాక్యుమెంట్స్ లేకుండా నడిపిస్తున్నారో లేకపోతే చలాన్స్ ఎక్కువ పెండింగ్ ఉన్నాయో వాటిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా మనం అందరూ కూడా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, కంపల్సరీ ప్రతి షాప్ ముందర కూడా సీసీటీవీ పెట్టుకోవాలి, ప్రతి ఇంటి దగ్గర కూడా వాళ్ళు సీసీటీవీ పెట్టుకోవాలి, అపార్ట్మెంట్ దగ్గర కూడా సీసీటీవీ పెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎటువంటి మోమాటం లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ఇమ్మీడియట్గా డయల్ 100కి చేయాలని కోరుతున్నాము. 100కి చేసినట్టయితే ఇమ్మీడియట్గా పోలీస్ వెహికల్ ఒక 5 మినిట్స్లో అక్కడ రీచ్ అవుతుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని అందరూ కూడా వాడుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మనము ఇక్కడ ఉన్న పబ్లిక్ ఉన్న సమస్యలు, ముఖ్యంగా డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, అవి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా మనము అందరికీ చెప్పేది ఏంటంటే, రాత్రిపూట ముఖ్యంగా మద్యం సేవించి లేకుంటే ఈ డ్రగ్స్ వాడి రోడ్లపైన వచ్చి వాళ్ళు యాక్సిడెంట్స్కి గురై ఇబ్బంది కాకూడదని చెప్తున్నాము. కంపల్సరీగా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళపైన కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది, వాళ్ళ వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళపైన కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి రాత్రిపూట అనవసరంగా ఈ మద్యం మత్తులో తిరగకూడదని అందరినీ కూడా కోరుతున్నాము. ఈ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా అన్ని చోట్ల కూడా నిర్వహిస్తాము. పబ్లిక్ కూడా కోఆపరేషన్ ఇవ్వాల్సిందిగా మనం కోరుతున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని అన్నారు. పౌరసత్వ బిల్లు అమలు విషయంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా జెండా ఎగరేస్తున్నంత సంతోషంగా కనిపిస్తున్నది. మీ అందరికీ తెలుసు, 2014లో ఆ రోజు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 36 సీట్లకు 30 సీట్లు సాధించింది. ఒక కౌన్సిల్ సీట్ తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏ విషయంలో అభివృద్ధి చేయని కేసీఆర్ లిక్కర్ కన్సంప్షన్ లో మాత్రం అభివృద్ధి చేసిన విషయాన్ని వాదిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన సంవత్సరం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన లిక్కర్ రెవెన్యూ 11,000 కోట్ల రూపాయలు అయితే, ఈ సంవత్సరం 23,000 కోట్ల రూపాయలు వాదిస్తారు. ఆ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర
పార్టీ సింబల్ చెప్పేది ఒక పార్టీకి ఒక 4,000 మంది కౌన్సిల్ ఎంపిక చేయడానికి ఎంపిక చేసి ఏ ఫామ్ బి ఫామ్ పడుతుంది. అదేవిధంగా ఎంపిక చేసిన అభ్యర్థులకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ రావడం సమయం పడుతుంది. అదేవిధంగా డోనరీ సర్టిఫికేట్, ఓటర్ లిస్ట్ ఎక్స్ట్రాక్ట్, రకరకాల సర్టిఫికేట్లకి టైం పడుతుంది. మీరు వార్డుల క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత కనీసం వాళ్ళు క్యాస్ట్ నుంచి నామినేషన్ 2014లో ఇచ్చినారు. జరిగినటువంటి మోసానికి బుద్ధి చెప్పడానికి మళ్ళీ కాంగ్రెస్ అప్పచెప్పేటువంటి ఫిరాయింపులు చేయకూడదు. ఫిరాయింపులు చేసినందుకే మళ్ళీ కాంగ్రెస్లో పెట్టుకున్నాం అని మీరు నిరూపిస్తే ఫిరాయింపుల చట్టానికి ప్రజలు పౌరసత్వ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ముస్లింల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోతుల ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని కొత్తపేట మసీద్ నుండి గౌడ్ సెంటర్ వరకు కోతులతో ర్యాలీ నిర్వహించారు. పౌరసత్వ సవరణ బిల్లు రద్దు చేయాలనే నినాదాలతో పట్టణంలోని రోడ్లు మారుమోగిపోయాయి. అందరూ వెనకాల ఉండండి. ఎటువంటి నినాదాలు చేయొద్దు. పోలీసు వారికి సహకరించండి. పోలీసు వారికి యాంటీ ఎన్ఆర్సీసీఏఏ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించగలబెట్టిన కోతుల ర్యాలీకి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అదే వాళ్ళే ఉండొచ్చు. రాజేంద్రనగర్ మైలార్దేవపల్లిలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో టీఎన్జీఓ కాలనీలోని భక్తారం అనే వ్యక్తి ఇంట్లో కొందరు గుర్తు తెలియని దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న మైలార్దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. इसमें पूरा सोना चांदी पूरा था. सोना चांदी पूरा का पूरा लेके गए. कुछ भी नहीं. सोना चांदी के गले सामने बॉक्स है, बैग था. लाल कलर का बैग था. उसमें पूरा 1.5 किलो पूरा बैग ही लेके चले गए. नहीं पूरा ताला तोड़ दिया. रोड में ये इसका भी ताला तोड़ दिया. ये गला नहीं मालूम. चाबी तो मेरे पास रहता है इसका. थोड़ा नहीं, इसको जोर से खींचा सही आ गया. जोर से खींचा होगा. जोर से खींचा बाहर आ गया. ये तो कोई कौन सी खा लिएगा. सोनू को मैंने हाथ लगा तो कोई नहीं है. बच्चा आया ना जी सर आए तो क्या हो गया बोला यही खुला से बाहर आ गया.
2 बजे बीच में थे के साउंड दे 2 बजे बाहर आए तो ममता आंटी ने पकड़ दे ममता आंटी दे में दे अगर वो जो अपने इसके रेट में इसका हाथ नहीं लगा इसको भी कोई हाथ नहीं पटासी का भी हाथ नहीं लगा लगाओ इन्हें नहीं लगाया फिर नहीं लगाएगा पूरा ये मेरा दुकान में था ये उनका ही है साथ में देखा हमारा दुकान से इधर लेके गिरने में तो सर ये सामने ये लगे इसको का नाम बोलो बगदाराम जोर से जोर थोड़ा जोर से बोलो मैं बगदाराम शेरवी क्या हुआ यहाँ से उपल गया था उपल यहाँ से 11 बजे निकला 3 बजे 3:30 बजे वापस आया 3:30 बजे आया तो आगे ताला तो टूटा हुआ है अंदर देखा तो पूरा सोना चांदी के जितना भी था पूरा ताला तोड़ के पूरा फरार हो गए लोग हम आए जब ताला आगे टूटा हुआ पड़ा था पूरा सामान घर में बिखरा हुआ है जो भी कैश सोना चांदी पूरा लेके चले गए सोना कितने सोना 15 तोला 1.5 किलो चांदी 15,000 कैश 15,000 कैश జగిత్యాల మెట్పల్లిలో ఎన్ఆర్సీ మరియు సీఏఏకి మద్దతుగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శ్రీ కోదండ రామాలయం నుండి మెట్పల్లి బస్ డిపో వరకు ఈ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరమత సహనం పాటించి మత ఘర్షణలు జరగకుండా అందరూ కలిసి ఉండాలని అన్నారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉపాధ్యాయులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటలేదండి సిఏఏ అమలు చేసి తీరుతాం. అప్పుడు ఏం తినబడాలి? దారుసలంగా తినబడాలి. జోర్సే బోలో అమలు చేసి తీరుతాం, అమలు చేసి తీరుతాం. దారుసలం దాకా చంద్రశేఖరరావు గారికి తన పరిపాలన మీద ప్రజల విశ్వాసం కోల్పోయినా అనేటువంటి అనుమానం వచ్చింది. కాబట్టి ఈ టెన్యూర్ పూర్తి అయితే మళ్ళీ ప్రజలు ఓట్లేస్తారో ఓట్లేయరో అనేటువంటి భయంతో వెంటనే యువరాజు పట్టాభిషేకం చేయాలనేటువంటి ఆలోచన చేయాలని చూస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి విఘ్నులైనటువంటి తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, అవినీతి రహిత, కుటుంబ పాలన లేని, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజలందరి హితం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, దేశ హితం కోసం తెచ్చినటువంటి సిఏఏ 2019 చట్టాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి చంద్రశేఖరరావు గారికి ఓటు ద్వారా సమాధానం చెప్పాలని చెప్పి మెట్పల్లి, జగిత్యాల మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి టోటల్గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 120 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చదువుకున్నటువంటి యువకులు, మేధావులు, విఘ్నులు, వర్తక వ్యాపార సంఘాల పెద్దలందరికీ కూడా సవినయంగా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఒకటే, సిఏఏ 2019ని వ్యతిరేకించినందుకు మేము బదిలా తీసుకుంటున్నాం చంద్రశేఖరరావు గారి మీద అని రాసి మరీ చంద్రశేఖరరావు గారి పార్టీని ఎన్నికలలో ఓడగొట్టాలని మేము సవినయంగా అప్పీల్ చేస్తాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మీ సేవా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ సేవ వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మీ సేవా నిర్వాహకులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మీ యొక్క దశలో పట్టుకుని భోజనాలు, వంట వార్తలు ఇక్కడే ఉంటాయి, స్థానాలు కూడా ఇక్కడే ఉంటాయి. నన్ను అరెస్ట్ చేసినా, ఏ కేసులున్నా, ఏమున్నా భయపడను. ఎన్ని కేసులు పెట్టుకున్నా నాకు భయం లేదు. నేను తిరుగుతాను మీ అందరి కోసం. ఎవరు ప్రాణాలు మనకి మీ సేవల కోసం తీసుకోవద్దు. ప్రాణాలని మీరు బలి చేసుకోవద్దు. ప్రభుత్వం దిగి రాకపోతే సోమవారం లోపు సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ నాయుడు త్రాగునీరు పైప్లైన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుల్లారావు, శీలం సైదులు, గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ, ఉప సర్పంచ్ బొర్రా మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ఎదురుపెట్టు. పెద్దపల్లి జిల్లా సుందిల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా భజన సప్తాహ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహక అధికారి కొండపర్తి రాజ్ కుమార్ మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే ఈ భజన కార్యక్రమంలో భక్తులు అంతా హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय भवामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः दामोदराय नमः कृष्णाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः निरुक्ताय नमः पुरुषोत्तमाय नमः द्रौपदाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय औपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय నిర్మల్ జిల్లా బైన్సా మండలంలోని చుచుంద్ గ్రామంలో నేషనల్ గ్రీన్ కోర్ అంశంపై పాఠశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గ్రామ ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలిపారు. పరిశుభ్రంగా ఉండాలి. పెద్దపల్లి జిల్లాలోని ఎన్ఎస్ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దుద్దిల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమరయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కొందరు ఇప్పటికే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది, కొందరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొగ్గు చూపుతా ఉన్నారు. మొన్న ఎన్నికల ముందు మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నిన్న కాకుండా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి పోయినారు. అటువంటి వాటిని ఖచ్చితంగా గుర్తించి వారిని మళ్ళీ మనం చేర్చుకోవద్దని చెప్పి మనకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల అందులోపల నవసమాజం తెలియజేస్తూ ఈ పరిస్థితుల లోపల వారికి టికెట్ ఇవ్వద్దని చెప్పి తెలియజేస్తారు. ఎందుకంటే అలా టికెట్ ఇవ్వలే కాబట్టి మళ్ళీ మన వాళ్ళకి వస్తే మళ్ళీ మన వాళ్ళకి గెలిచినాక మళ్ళీ వ్యాప్తి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద గుట్ట ఫైనాన్షియల్గా సంబంధించి, ఎందుకంటే వారిని దిగొట్టే పరిస్థితి మన దగ్గర ఆధినాయకత్వం దగ్గర కానీ మన దగ్గర ఎవరి దగ్గర లేదు. కాబట్టి గెలిచినా ఓడినా కాంగ్రెస్ పార్టీ తిరుగుతా ఉన్న కార్యకర్తకు కానీ కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నమ్ముకొని మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళకి కానీ మనము అందరికీ అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈరోజు ఒక్కరు కలిపితేనే కాంగ్రెస్ పార్టీ. నేను ఒక్కడనే ఉంటా ఇంకోటి ఉన్నాడంటే కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. అది మనం గుర్తించాల్సిందిగా మనం అందరం కూడా కోరుతా ఉన్నాం. నేను మీకు కోరేది ఒకటే, మీ అందరికి కూడా క్రమశిక్షణ లేకుంటే మనం రేపు పొద్దున ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్తాం.
ఈరోజు ఈ జరిగిన సంఘటన సంబంధించి కొమరయ్య గారు వివరణ ఇచ్చింది. గెలిచేటోళ్ళకి ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీ పరంగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న వారిని కూడా గుర్తించాలని ఆయన చెప్పే ఉద్దేశం మనసులోంచి అది ఉన్నా చెప్పే రీతిలో తప్పుపోయింది కనుక ఆ విధమైన ఇబ్బంది జరిగింది అందరికి. అయినా కానీ మనం ఒక బాధ్యతగా మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. మనం 10 మందికి జిల్లాకు సంబంధించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ముఖ్యం. నాకు కూడా నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఉపాధ్యక్షుడైనా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఓటర్గా ఉన్నదానిక ఆయనే మా జిల్లా అధ్యక్షుడు. నేను కొమరయ్య గారిని కూడా కోరుతా ఉన్నా, మాట్లాడే సందర్భాన్ని అర్థాన్ని సరైన విధానంలో పెడితే ఎవరికి ఇబ్బంది రాదు. ఈరోజు మనం అందరం సమిష్టిగా పనిచేయాలి, ఆ సందర్భము వచ్చే ప్రయత్నం చేయాలి. ఏ పార్టీలైనా మనస్పర్ధలు ఉంటాయి, చిన్న చిన్నగా మన ఇంట్లో అన్నదమ్ములకే మనం చెప్పిన అభిప్రాయం మా అన్నకు పడదు, ఆ తమ్ముడుకున్నదైతే దొంగలు లెక్క ఆ ఇంటి కడపకాడ ఇవాళ 40 రూపాయలు 30 రూపాయలు గోడ గడియారాలు ఎందుకు పెడుతున్నావో పెద్దపల్లి పట్టణ ప్రజలు చెప్పాలి. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే నువ్వు 6 సంవత్సరాలు అభివృద్ధి చేయలే, ఇలా ఇంట్లో పెట్టిన దగ్గర 60 లక్షలు తీసుకున్నావు, ఇవాళ కాంట్రాక్టర్ అవతారం వచ్చి మొత్తం రోడ్డు నువ్వే చేస్తా ఉన్నావు. నువ్వే ఇవాళ ఏదైతే ఇవాళ విజిలెన్స్ వాళ్ళతో కాంప్లైంట్ చేసి ఆ కాంట్రాక్టర్ల రైడింగ్ చేసుకుంటూ కాంట్రాక్టర్లు భయప్రాంతులకు గురి చేసుకుంటూ వాళ్ళను ఆ కాంట్రాక్టర్ ఆపి మళ్ళీ నువ్వు పర్సనల్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు వర్కులు చేస్తా ఉన్నావు. దయచేసి నేను పెద్దపల్లి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. రేపు మీకోసం కొట్లాడే వ్యక్తులు కావాలి, మీకోసం ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉండాలి. ఇవాళ మీకోసం ప్రశ్నించేటువంటి గొంతుకలు. కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణ శివారు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్బీసీ క్యాంప్ ఆఫీస్ సమీపంలో టిప్పర్ బోల్తా పడి డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. कंपनी 10 कुत्ता है नहीं, वो आवाज किया तो बाद में हम लोग दौड़ कर अभी गिरा। हाँ अभी गिरा। हम लोग 10 बजे काम खत्म हो गया। अच्छा हम लोग खुद उठा कुछ ना था। వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. శంషాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. మైనార్టీలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న ఎంపీ రంజిత్ రెడ్డి. రాజేంద్రనగర్ లో డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాటన్ సెర్చ్. సరైన ధ్రువపత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 2 ఆటోలు స్వాధీనం. మిర్యాలగూడలో మున్సిపాలిటీ ఎన్నికలకు సన్నాహ సమావేశం. ఎన్నికల కమిషనర్ టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తుందన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. కర్నూలు జిల్లాలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. పౌరసత్వ బిల్లును రద్దు చేయాలన్న నినాదాలతో మార్మోగిన పట్టణ వీధులు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.